ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. హలో స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో వేద కెమిస్ట్రీ బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ మనం తెలియజేసి బేసిక్ కాన్సెప్ట్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 10th పాస్ అయ్యి ఫస్ట్ ఇయర్ చేరారా? అయితే న్యూ సిలబస్ మీకోసమే ఇంట్లో ఉండి చదువుకునే అవకాశం కల్పిస్తున్నాం. మన వేద కెమిస్ట్రీ ద్వారా మీరు కెమిస్ట్రీ మొత్తం క్లియర్గా వినొచ్చు. డైలీ మీకు వీడియోస్ వస్తుంటాయి, చూస్తున్నట్లయితే మీరు ఫ్రీగా ఇక్కడ యూట్యూబ్ లో మీరు చూసి నేర్చుకోవచ్చు. అట్లాగే స్టూడెంట్స్ కొంతమంది లైవ్ క్లాసెస్ అడుగుతున్నారు కాబట్టి మనం లైవ్ క్లాసెస్ కూడా ఫ్యూచర్ లో ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి, ఎక్కడ ఉంటాయి సార్ క్లాసెస్ అంటే ఎక్కడ ఉంటాయి? మీ ఇంట్లోనే ఉండి, ఒక కాల్ బయటకు పెట్టకుండా మీ ఇంట్లోనే ఉండి మీరు చదువుకునేటటువంటి అవకాశం. మీకు సెల్ ఫోన్ ఉంటే చాలు, దాంట్లోనే మనం లైవ్ క్లాస్ డైలీ మార్నింగ్ క్లాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు కామెంట్స్ చేయండి. అట్లాగే మనము లింక్ ఇస్తాము. ఆ విధంగా మనం దాన్ని కూడా ఫ్యూచర్ లో నేను ఏ విధంగా ఎట్లా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. దాని ద్వారా మీరు లైవ్ క్లాస్ ఫాలో కావచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సిలబస్ మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఊరికే జస్ట్ వినండి. ఇంకా డీప్ గా మీకు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, డీటెయిల్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం లైవ్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకు, వెరీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక ముందు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో 10th క్వశ్చన్ వరకు చూసాము. ఇప్పుడు 11th క్వశ్చన్ మనం ఇక్కడ చూద్దాం. సో ద వాల్యూమ్ ఆఫ్, ఇక్కడ లీటర్స్ లో అనమాట, కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ at STP when 10 grams of 90% ప్యూర్ limestone is heated completely. limestone CSO4 ని మనం CaSO4 కాల్షియం సల్ఫేట్, ఇక్కడ మనము కాల్షియం కార్బోనేట్ ను మనం ఇక్కడ లైమ్స్టోన్ కాల్షియం కార్బోనేట్ ను మనం ఇక్కడ గనక వేడి చేసినట్లయితే ఇది ఎంత ఉంటుందంటే 90% ప్యూర్ లైమ్స్టోన్ అన్నాడు. దీన్ని హీట్ చేసినప్పుడు ద వాల్యూమ్ ఇన్ లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ at STP, ఇక్కడ ఎంత వాల్యూమ్ లిబరేట్ అవుతుంది మనం కనుక్కోవాలంటున్నాడు. కాబట్టి ఆన్సర్స్ మనకు 4 ఉన్నాయి. వీటిలో ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది మనం ప్రాబ్లం చేసి చూద్దాం. చూడండి, కరెక్ట్ ఆన్సర్ 2.016 లీటర్స్ అనేది. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ మనం హింట్ ఇస్తున్నాం. ప్యూర్ కాల్షియం కార్బోనేట్ లైమ్స్టోన్ 90% ఆఫ్ 10 grams ఈజ్ ఈక్వల్ టు, అంటే 10 grams లో 90% ఎంత? 9 grams ఫస్ట్ కనుక్కుంటాం. మోల్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వల్ టు, ఎన్ని మోల్స్ ఉన్నాయి కాల్షియం కార్బోనేట్? 9/100 ఇంటూ ఈక్వల్ టు 0.09 మోల్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూసినట్లయితే ఏ విధంగా ఇది మనము బర్న్ అవుతుంది, ఏ విధంగా ఇది ఈ విధంగా ఇది హీట్ చేసినప్పుడు ఏమవుతుంది లైమ్స్టోన్ అంటే CaO మరియు కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గా ఇది డివైడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్ టు 0.09 మోల్స్ అనమాట. వాల్యూమ్ ఎంత అంటే 0.09 ఇంటూ 22.4 లీటర్స్. ఈ 22.4 లీటర్స్ ఏంటంటే 1 mole ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ అట్ STP అంటే ఇది స్టాండర్డ్ వాల్యూ 22.4 లీటర్స్ అనమాట. కాబట్టి 22.4 లీటర్స్ ఇంటూ 0.09 మోల్స్ అనమాట. 0.09 మోల్స్ చేస్తే ఎన్ని లీటర్స్ వచ్చేస్తుంది? దట్ ఈస్ 2.016 లీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ 6th క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ లోకి వచ్చినట్లయితే 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ మనం చూసినట్టయితే ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 1 mole ఆఫ్ NaCl ఇన్ 1000 grams ఆఫ్ వాటర్. చూడండి, ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl, మోల్ ఫ్రాక్షన్ ఇన్ NaCl ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 1 mole ఆఫ్ NaCl ఇన్ 1000 grams ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, సోడియం క్లోరైడ్ ఉంది, వాటర్. వీటిలో మనం సోడియం క్లోరైడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. సోడియం క్లోరైడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎంత అనేది ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఏది కరెక్ట్ చెప్పండి? ఎస్, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఆన్సర్ వచ్చేసి 0.0177 అని ఉంది. ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏంటని ఇక్కడ చూసినట్లయితే మోల్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు, ఇక్కడ మోల్స్ ఆఫ్ వాటర్ ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? 1000/18. 18 అంటే ఏంది? ఇది వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనమాట. సో 1000 మాలిక్యులర్ వెయిట్ వేసినట్టయితే మనకు 55. ఇది నెంబర్, దీనికి ఏం యూనిట్స్ ఉండవు. 55.55 వచ్చు. ఇక టోటల్ మోల్స్ ఈక్వల్ టు ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు? టోటల్ మోల్స్ ఈక్వల్ టు అన్నప్పుడు 1 + 55.55 దట్ ఈస్ 56.55 అనమాట. అప్పుడు సోడియం యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎంత? 1/50. ఇది 1 వచ్చేసి మనకి ఇక్కడ NaCl అనమాట. ఇది ఎందుకు 1 ఇచ్చారు కాబట్టి ఇది 1 mole కాబట్టి ఇది NaCl సోడియం క్లోరైడ్, అది 1 వేసుకున్నాం. 1 + 55.55. ఇక NaCl ఈక్వల్ టు 1/56.55 వేసినప్పుడు ఏమవుతుందంటే 0.0177 వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ మోల్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది సోడియం క్లోరైడ్, అందుకని మనము సోడియం క్లోరైడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 0.0117. సో వీటికి ఇంకొక మెథడ్ కూడా ఉన్నది, సింపుల్ మెథడ్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది లైవ్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. 3.42 grams ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆఫ్ మాలిక్యూల్ ఆర్ మాస్
342 present in 250 grams of water, molality of the solution. మొలాలిటీ అడిగారు అనమాట. సో ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్ ని ఫార్ములా వేసి చేసుకోవడం. సో 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. ఓకే, ఎవరైనా గెస్ట్ చేసి చెప్తారంటే చెప్పండి, మీకు ఎవరైనా తెలిసింటే కనుక ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, ఇక ఆన్సర్ వచ్చేసి 0.04 m. మొలాలిటీ ఈక్వల్ టు ఫార్ములా మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు 3.42 by 342. 342 అంటే ఏంటంటే ఇది మాలిక్యులర్ వెయిట్ అనమాట. 3.42 అంటే ఇది వెయిట్ అనమాట. సో మనకు మోల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, కాబట్టి వెయిట్ వేసారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేసుకుంటే ఇన్ని మోల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చాయి. మాస్ ఆఫ్ సాల్వెంట్ ఈక్వల్ టు 250 గ్రామ్స్, ఎందుకంటే ప్రాబ్లం లోనే ఇచ్చారు 250 గ్రామ్స్ లో మనము ఇక్కడ చూడండి 250 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అన్నారు కాబట్టి మనకు 250 గ్రామ్స్ వేసుకున్నాం. దట్ ఈస్ 0.25 kg మారుస్తున్నాం. గ్రామ్స్ ఏం చేయాలంటే అన్ని ఒకే యూనిట్ లో ఉండాలి కాబట్టి మనం kg మారుస్తున్నాం. మొలాలిటీ ఈక్వల్ టు ఇప్పుడు 0.01 మోల్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 0.02. సో 0.25 దట్ ఈస్ ఈక్వల్ టు 0.04 m. సో ఇక్కడ 0.01 అనేది మనము ఎన్ని మోల్స్ ఉన్నాయనేది చెప్పాము, 0.01 బై 0.25. 0.25 అని అంటే మాస్ ఆఫ్ సాల్వెంట్ యొక్క మాస్ వెయిట్ ఎంత అనేది ఇక్కడ మనం చూసినట్లయితే మాస్ అనేది 0.25 ఉంది కాబట్టి దట్ ఈస్ 0.04 అన్నమాట. ఇది ఇంకొక మెథడ్, వెరీ సింపుల్ మెథడ్ కూడా ఉంది, మనం అది ఆన్లైన్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ రిక్వైర్డ్ టు మేక్ 0.2 m సొల్యూషన్ ఇన్ 1 లీటర్. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ రిక్వైర్డ్ ఎంత కావాలంటున్నాడు, 0.2 m సొల్యూషన్ కావాలంటున్నాడు, అది 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. ఇప్పుడు మనము ఫార్ములా ఉంది, ఫార్ములా ప్రకారం మనం డైరెక్ట్ గా మనం చేసినట్లయితే వీటిలో ఏది ఆన్సర్ అనేది చూద్దాం. ఇక 0.2 అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే మొలాలిటీ ఈక్వల్ టు మోల్స్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్. మోల్స్ ఈక్వల్ టు 0.2 అనేది మోల్స్ పర్ లీటర్ అనేది మొలాలిటీ. సో మొలాలిటీ ఎంత మనకు ఆల్రెడీ ప్రాబ్లం ఇచ్చారు, 0.2 m అనేది ఇక్కడ మనం మొలారిటీగా తీసుకున్నాం. సో మొలారిటీని మనం తీసుకొని మొలారిటీ వేసాం ఇంటూ 1 లీటర్ సొల్యూషన్ కావాలి. 1 లీటర్ వేస్తే 0.2 ఇంటూ 1 ఈక్వల్ టు 0.2. సో ఎన్ని మోల్స్ కావాలంటే 0.2 మోల్స్ అనమాట. ఇది మనకు మొలారిటీకి ఈక్వేషన్ లో మనం వేసి ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో సెకండ్ మెథడ్ కూడా మనం ఇంపార్టెంట్ గా సింపుల్ మెథడ్ కూడా ఉంది, మనం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ 15th క్వశ్చన్. అట్ ప్రెసెంట్ AMU హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై, ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనం డైరెక్ట్ గా ఇవి 4గిట్లో ఏది ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, బేసిక్ కాన్సెప్ట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ యూనిఫైడ్ మాస్ అన్నమాట. సో ఇక్కడ ద అటామిక్ మాస్ యూనిట్ వాజ్ రీడిఫైన్డ్ అండ్ రీప్లేస్డ్ బై యూనిఫైడ్ అటామిక్ మాస్ అన్నమాట. దీన్ని అటామిక్ మాస్ యూనిట్ యు అంటారు. అటామిక్ మాస్ యూనిట్ నే మనము యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ గా డాల్టన్ చెప్పడం జరిగింది. ఇది స్టాండర్డైజేషన్ గా ఈ విధంగా యూస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అనమాట. ఓకేనా, సో యూనిఫైడ్ అటామిక్ మాస్ అంటారు దీన్ని. దట్ ఈస్ ది థర్డ్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇవి 15 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిలో మనకు మార్చిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి టోటల్ 3 వీడియోల్లో మనము 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని డైలీ చూస్తుండండి, ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది కెమిస్ట్రీ. ఓకేనా, ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్, ఇది న్యూ సిలబస్, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి, అట్లాగే 4 మార్క్స్ ఎస్సీలు అన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు మనకు లైవ్ క్లాసెస్ కావాలన్నా కూడా మనం ఫ్యూచర్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను తర్వాత తెలియజేస్తాను. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు వేద కెమిస్ట్రీలో మీరు 85 మార్క్స్ 85 ఇంటర్మీడియట్ లో తెచ్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో కండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం 100% మార్క్స్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.